తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ 32వ వార్డులో వైసీపీ నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దక్షిణ శ్రేణులతో కలిసి ఇంటింటా చంద్రబాబు మోసాలను ప్రచారం చేశారు. అనంతరం వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చెప్పేవన్నీ మోసాలని ధ్వజమెత్తారు. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది వాసుపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిగా మాట్లాడట్లేదు. ఒక సామాన్యమైన సగటు ఒక బీసీ కుటుంబంలో పుట్టి ఒక మత్స్యకారుడిగా మాట్లాడుతూ ఉన్నాను. మరి ఇంకా 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఆ రాశి పోలమాంబ అమ్మవారి సాక్షిగా, ఆ ఎర్నమ్మ అమ్మవారి సాక్షిగా కన్నెర చేస్తా ఉన్నారు అమ్మవారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు మోసాలు చేసి ప్రజలకి నెరవేర్చలేని హామీలేమో వాగ్దానాలు చేసి సంవత్సర కాలం ఏ ఒక్క కార్యక్రమం కూడా నెరవేర్చకుండా అన్నీ చేసేసామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు. మేము ఏవైనా అంటే చేయలేదు అంటే మా 4 మందమంట. డైవర్స్ పాలిటిక్స్. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏమిటంటే మా మీద కేసులు, మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద కేసులు, ఎక్కడికి వచ్చినా సరే నిర్బంధించడం. ఈరోజు ఇక్కడ కూడా తెల్లవారే పోలీసులు వీడియోలు మహిళలు జడుస్తూ ఉన్నారు. ఏమో మా పథకాలు ఏమైనా ఇచ్చేవైనా కట్టేస్తారేమో అని చెప్పి కేసులు పెడతారేమో అని చెప్పి భయపడతా ఉన్నారు. నేను ఈరోజు అందరికీ చెప్తా ఉన్నాను, మీపై కేసు అంటే నా మీద కేసు. 24 గంటల్లో మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ వాసుపల్లి గణేష్ కుమార్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆర్థికంగా లీగల్గా అడ్వకేట్స్ని అందరినీ కూడా మీ వెనకాతలు నేను పెడతా. మిమ్మల్ని పైకి రప్పించే బాధ్యత నాది. మీ మీద మచ్చబడేకంటే చూసుకుంటా. ఏగవాళ్ళనా సరే ఊరుకునేది లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మా నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఒక యుద్ధ భూమిలో ఏదైతే ప్రిసైజ్ టార్గెట్స్ని మన సింధూర్ టార్గెట్ చేసి పాకిస్తాన్ కొట్టిందో ఆ మాదిరిగా ఈ చంద్రబాబు నాయుడికి దెబ్బ తగలాలి, లోకేష్కి దెబ్బ తగలాలి, పవన్ కళ్యాణ్కి దెబ్బ తగలాలి. వారి మోసాలు ఇంత అంత కాదు. ఆ మోసాలకి మనం తిరిగి జవాబు చెప్పాలి. ఇదేదైతే కార్యక్రమం ఉందో ప్రతి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళి బాబు వల్ల ఎంత మోసం జరిగింది, చిన్న మోసం చెప్తాను. మొన్ననే దొండపర్తి ఒక ఇంటికి వెళ్ళా. 3 పిల్లలు ఏం చదివారమ్మా అంటే MBAలు చదివేసాం. 3 ఎలా చదివారంటే జగన్మోహన్ రెడ్డి గారు చదివించారు, ఉద్యోగాలు వస్తాయి అనుకొని చదివిస్తాము. అంతలో చంద్రబాబు నాయుడు వచ్చాడు, 3000 ఏమో నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నాడు. ఆశపడ్డాం సార్, ఓటు వేసాం సార్. మరి మీ 3కి సంవత్సరం కాలంలో ఒక్కొక్కరికి 36,000 ఇవ్వాలి అంటే 1,08,000 రావాలి. వచ్చిందా అని అడిగా, రాలేదు సార్, మోసపోయాం సార్. నష్టపరిచినటువంటి నష్టజాతకుడు ఈ చంద్రబాబు నాయుడు. అతనికి అండగా ఈ పవన్ కళ్యాణ్ అని చెప్పి తెలియజేస్తానన్నమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి ఐఐటి క్యాంపస్లో ఏర్పాటు చేసిన కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాస్వాన్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సెంటర్ చిత్తూరు, తిరుపతి జిల్లాలోని యువత, గ్రామీణ పారిశ్రామికులకు ప్రోత్సాహంగా నిలవనుందని తెలిపారు. ముఖ్యంగా టమాటా, మామిడి వంటి పంటల ప్రాసెసింగ్, వాల్యూ ఎడిషన్పై దృష్టి సారించి ఆహార ప్రాసెసింగ్ రంగంలో స్టార్టప్ కు మద్దతు ఇవ్వడం ఈ సెంటర్ లక్ష్యమని వెల్లడించారు. Tirupati Common Incubation Center. Its total cost of the project is 3.85 crores with contribution from IIT Tirupati as well, around 1.25 crores. So this facility will be largely helpful to all the entrepreneur farmers in the state of Andhra Pradesh and especially in the dryland region of Rayalaseema. Of late, sir, to bring to your notice, Andhra Pradesh has picked up very voraciously in the sectors of horticulture for the past 15 years. In fact, it is now the leading
player in the country and also in the global stage in horticulture. Just to add to it, sir, horticulture contributes close to 9 to 9.5% of state's GDP, and also if you take this district in particular, it is almost 9.25% of Tirupati district's GDP. And sir, the Rayalaseema region, as you are aware, is a dryland region, and in the last 15 years, it has been extensively irrigated with micro irrigation systems, especially drip and sprinkler irrigation, and also with the support from Government of India through NRGS, we could create, with the direction of Honorable Chief Minister, close to 5 to 6 lakh farm ponds in this dryland region, which has ensured that there is increase in groundwater table, thereby facilitating horticulture to a vast extent in this region. తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణుల దాడిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమని, ప్రతిపక్షం అధికార పార్టీ వైఫల్యపై ప్రశ్నిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్ఆర్ఐ ఫోరంకు చెందిన సభ్యుడు దేవేందర్ రెడ్డి అనుచరులతో కలిసి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి కుటుంబ సభ్యులపై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆయన తెలిపారు. గల్ఫ్ ప్రవాస కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాను ఇటీవల చేసిన డిమాండ్కి ప్రతీకార చర్యగా ఈ దాడి జరిగిందని ప్రశాంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈరోజు అంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రభుత్వం వైఫల్యాల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది సర్వసాధారణమైన విషయం. అయితే నేను మొన్న గల్ఫ్ కార్మికుల విషయంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినాడు. ఇప్పటి మటుకు చెయ్యలేదు అని అడిగిన నేను. అట్లనే ఎన్ఆర్ఐ సంక్షేమ బోర్డుకు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి మటుకు చేయలేదు అని అడిగిన. అట్లనే టోల్ ఫ్రీ నంబర్, అంటే గల్ఫ్ కార్మికులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ టోల్ ఫ్రీ నంబర్ మాట్లాడితే ప్రభుత్వం సాయం చేస్తుంది అని టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తాము అన్నారు. అది కూడా చేయలేదు అని చెప్పి నేను ప్రశ్నించిన. అట్లనే చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పినారు. ఇంకా చాలామందికి ఇవ్వాల్సి ఉన్నది, కొద్దిమందికి ఇచ్చిండ్రు అని చెప్పిన. నాకున్న సమాచారం ప్రకారం కేవలం బాల్కొండ నియోజకవర్గంలో ఇంకో 10-11 మందికి ఇవ్వాల్సి ఉన్నది. లిస్టు నా దగ్గర ఉన్నది. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, అధికార పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు పోయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి రుణమాఫీ కాని వారికి రుణమాఫీ ఇప్పియండి, రైతు బంధు రాని వారికి రైతు బంధు ఇప్పియండి, వడ్ల బోనస్ 3 పంటలు అయినాయి, ఒక్క పంటకు 20% మందికి ఇచ్చినారు. 500 రూపాయల వడ్ల బోనస్ అందరికి ఇప్పియండి. మీరు చెప్పిన మాటనే ఎన్నికలప్పుడు ఆ పని చేయండి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి నా ఇంటి మీదకి దాడి చేస్తే వచ్చేదేం లేదు. అట్లనే తులం బంగారం ఇస్తామన్నారు, ఇప్పటికీ లేదు. తులం బంగారం ఇప్పించే ప్రయత్నం చేయండి మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి. అట్లనే సిలిండర్లకు డబ్బులు వేస్తామన్నారు, 2 నెలలు వేసినారు, 2-3 నెలలు బహుశా. ఇప్పుడు చాలామందికి రాలేదని చెప్తున్నారు. ఆ రాని వాళ్ళకు కూడా ఇప్పియండి, సిలిండర్ డబ్బులు ఇప్పియండి. 4,000 పెన్షన్ ఇప్పిస్తామన్నారు, 2,000 కాదు 4,000 ఇప్పిస్తామన్నారు. బీడీ కార్మికులు వేటి చేస్తూ ఉన్నారు 4,000 ఎప్పుడు వస్తుందా అని. పెద్ద మనుషులు వేటి చేస్తూ ఉన్నారు 4,000 పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని. వాళ్ళకి పెన్షన్ ఇప్పియండి, 4,000 పెన్షన్ ఇప్పియండి మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పి. ఇట్లా 2,500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు 2,500 ప్రతి మహిళకి ఎప్పుడు వస్తుంది అని. వాళ్ళకి ఇప్పియండి 2,500 మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి. ఇది నా సూచన. నా ఇంటి మీదకి దాడి చేస్తే, నా ఇంటి మీదకి మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పితే వచ్చేది ఏమీ లేదు. దాంతో ప్రజలకేం లాభం జరగదు. మీరు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీలో కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇప్పించే పనిలో ఉండండి. అది నిజమైన పని. నా మీదకి దాడి చేసడం నిజమైన పని కాదు. అది నా బాధ్యత. డెఫినెట్ అడుగుతా. మీరు ఎన్నిసార్లు నా ఇంటి ముట్టడించినా, నా మీద ఎన్నిసార్లు దాడి చేసినా, మీరు ప్రజలకు ఇచ్చిన హామీల్ని నేను నిలదీస్తూనే ఉంటా. ఇవ్వాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూనే ఉంటా. ఇది నా బాధ్యత. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తూనే ఉంటా. మీ దాడులకు నేను భయపడిపోయి నా బాధ్యత నుంచి నేను తప్పుకోను. కాబట్టి మీ బాధ్యతలు మీరు నిర్వర్తించే పని చేయాలని చెప్పి మానాల మోహన్ రెడ్డి గారికి సూచన చేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు.
పోలవరం బనకచర్లపై ఢిల్లీ సాక్షిగా చంద్రబాబు డ్రామాలు బట్టబయలయ్యాయన్న మాజీ మంత్రి అంబటి. ఇరిగేషన్ ప్రాజెక్టులపై పదే పదే ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఉద్యోగాల పేరిట నమ్మించి విదేశాలకు యువత అక్రమ రవాణా. విశాఖ విమానాశ్రయంలో 5 బాధితులను రక్షించిన నగర పోలీసులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.